నమస్తే. సాగుబడికి స్వాగతం. సంకల్ప బలానికి పెట్టింది పేరు ప్రకృతి. చిన్న విత్తనం భూమిలో పడినప్పటి నుంచే జీవనానికి, పర్యావరణానికి, వాతావరణానికి సంబంధించిన ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. మొలకెత్తటం మొదలయ్యాక పరిసరాల నుంచి తగినంత పోషకాల్ని అందుకుంటూ చెట్టుగా ఎదుగుతుంది. పెనుగాలికి కూలిపోయిన ఆ చెట్టు ఎప్పుడూ మోడుగానే ఉండిపోదు, తిరిగి చిగురిస్తుంది. అది అలా మళ్లీ ప్రకృతిలో మమేకమవుతుంది. ఆ ప్రకృతిని మనం కాపాడాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా మనమే ఒక ప్రయత్నంగా ప్రకృతిని కాపాడాలి. ప్రకృతి చూపిన బాటలోనే మనం ముందుకు పోతే రేపటి తరానికి కలుషితం లేని సమాజాన్ని అందించిన వాళ్ళమవుతాం అంటున్నాడు సత్తిరెడ్డి. గవర్నమెంట్ ఆఫీసర్గా ఎన్నో ఏళ్లుగా పనిచేసినా రాని ఆనందం తన పొలంలో తిరిగితే వచ్చిందంటున్న సత్తిరెడ్డి సక్సెస్ స్టోరీనే ఈరోజు మన సాగుబడి. వ్యవసాయం రైతులకు బతుకుదెరువు మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. పంట సాగు ఎలాంటి రక్షణ లేకుండా సాగించే ప్రక్రియ కాబట్టి రకరకాల ప్రకృతి సంబంధమైన ఆర్థికపరమైన ఆటంకాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే రైతునెత్తిన పెద్ద బండలా తయారైంది. పంట దిగుబడి ఎలా ఉన్నా దిగుబడి ఎప్పుడూ అనిశ్చితంగానే ఉంటుంది. దానికి తోడు మార్కెట్ ధరల్లో దళారీ వ్యవస్థ. వీటన్నింటి ఫలితం రైతు అప్పుల ఊబిలో కూరుకుపోవడమే. వీటన్నింటినీ అధిగమించాలంటే చేయాల్సింది ప్రకృతి వ్యవసాయమే. పెట్టుబడి లేకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తే రైతు బాగుంటాడు. రైతు బాగుంటే సమాజం బాగుంటుంది. ఈ ఆలోచనే సత్తిరెడ్డిని వ్యవసాయం వైపుకు మళ్లేలా చేసింది. 40 ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ రిటైర్ అయి మలిసంధ్యవేళలో ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నాడు ఈ భూమి పుత్రుడు. 10 ఏళ్లుగా గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. పీసాటి సత్తిరెడ్డి నల్గొండ జిల్లా చిట్యాల మండలం మోర్సుగూడెం వాసి. ఆయన చిట్యాల మండలం వెలిమనేడు గ్రామంలో 15 సంవత్సరాల క్రితం 30 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. 34 ఏళ్ల పాటు వైద్య ఆరోగ్య శాఖలో శానిటరీ ఇన్స్పెక్టర్ వంటి పలు రకాల హోదాల్లో పనిచేసి పదవి విరమణ చేసిన సత్తిరెడ్డి వ్యవసాయం మీద ప్రేమతో సేద్యం వైపుకు అడుగులు వేశారు. ప్రకృతి ఒడిలోనే స్వేచ్ఛగా జీవించాలనుకున్నాడు. దానికి తోడు గో ఆధారిత వ్యవసాయం చేయాలనుకున్నాడు. మొదట్లో ఆయన కొన్న భూమి సేద్యానికి యోగ్యమైన భూమి కాదు. నీటి సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో అంతకుముందు ఆ భూమిలో వ్యవసాయం చేసిన దాఖలాలు కూడా లేవు. మొదటి సంవత్సరం అడవిలా ఉన్న భూమిని చదును చేసి నెమ్మదిగా సేద్యానికి ఉపయోగపడేలా మార్చుకున్నాడు. 2005లో 3 ఎకరాలలో వరి వేశాడు. ఫస్ట్ టైం తక్కువ దిగుబడి వచ్చింది. ఆ తర్వాత ఏడాది జీవామృతం మోతాదును పెంచడంతో ఎకరాకు 30 బస్తాలు పండించాడు. ఆ తర్వాత ఏడాది నుంచి వరిలో దిగుబడి పెరిగింది. ప్రకృతి సహజ పద్ధతిలో పండ్ల తోటల్లో ఎక్కువ ఫలితాలు సాధించాడు సత్తిరెడ్డి. తన వ్యవసాయ క్షేత్రంలో నిమ్మ, బత్తాయి, సపోటా, ఉసిరి, మామిడి తోటల్ని పెంచుతున్నాడు. ఆ పండ్ల తోటలను పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే పండిస్తున్నాడు. ఈ పద్ధతిలో పండించిన పంటలు రుచితో పాటు చాలా కాలం నిల్వ కూడా ఉంటాయంటున్నాడు సత్తిరెడ్డి.
15 ఏళ్ల క్రితం అడవిలా ఉన్న భూమిని సేద్యానికి అనుగుణంగా మార్చి ఎక్కువగా ఉద్యాన పంటలు పండిస్తున్నాడు సత్తిరెడ్డి. 2006లో బత్తాయి తోటను పెట్టాడు. బత్తాయి మొక్క నాటే టైంలో మక్కిన పశువుల పేడను మాత్రమే వేశాడు. ఆ తర్వాత ఆ చెట్లకు జీవామృతాన్ని పారించాడు. అదే ఆ చెట్టుకు పెద్ద పెట్టుబడి అంటున్నాడు సత్తిరెడ్డి. నా పేరు పిసాటి సత్తిరెడ్డి, మాది మొర్సుగూడెం గ్రామము. ఇక్కడ గత ఒక 15 సంవత్సరాల క్రితం ఈ యొక్క 30 ఎకరాలు క్షేత్రాన్ని ఇక్కడ మరి ప్రకృతి వ్యవసాయం కొరకు తీసుకొని దీన్ని నిర్మాణం చేయటం కొరకు ఇట్లా తయారు చేసుకున్నాం. ఇక్కడ మనకు అనేక పంటలు, ఫలవృక్షాలు, మామూలుగా వరి, కూరగాయలు అన్ని పంటలు కూడా ఇక్కడే పెట్టుకుంటున్నాం. ఏ విష రసాయనాలు లేకుండా జీవామృతం ద్వారా ఇస్తూ అమృతాన్ని లాంటి పండ్లను పొంది అందరికి కూడా మరి ఎక్కువ రోజు నిల్వ ఉండి ఆరోగ్యంగా ఉండేటువంటి పరిరక్షణ కొరకు నేను ఇది సంకల్పించుకున్నాను. బత్తాయి తోటతో పాటు 3 ఎకరాల్లో నిమ్మ తోట కూడా పెట్టాడు. ఈ తోటకు కూడా జీవామృతం పారిస్తున్నాడు. ఈ తోట చిన్నగా ఉన్నప్పుడు ఇందులో అంతర్ పంటలుగా 3 సంవత్సరాల పాటు బొప్పాయిని పండించాడు. ప్రస్తుతం ఈ తోటలో ఎలాంటి అంతర్ పంటలు వేయడం లేదు. తోటలో పెరిగిన ఆకులను మల్చింగ్ చేస్తున్నాడు. తక్కువ నీటితో ఎక్కువ రాబడి సాధిస్తున్నాడు. సత్తిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో అన్ని సీజన్లలో నిమ్మకాయలు దొరుకుతాయి. నిమ్మకాయలు కోసిన తర్వాత నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. పచ్చడి పెడితే 1 సంవత్సర కాలం నిల్వ ఉంటుందంటున్నాడు సత్తిరెడ్డి. ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం అనేటువంటి దిశగా ఈ నిమ్మ, బత్తాయి చెట్లను పెట్టుకోవడం జరిగింది. అయితే వాళ్ళు రసాయనాలతోనూ అందరూ కూడా రసాయనాలు పాదులో వేసినప్పటి నుంచి చెట్టు పెట్టే ముందుగా నుంచి సూపరు అవన్నీ వేస్తారు. ఇందులో నేను అలాంటివి ఏమి వేయలేదు. పశువుల మక్కిన పేడ, మిగతా ఈ యొక్క సేంద్రియ మరి ఎర్రల ఎరువులు అవి వేసుకున్నాను. తర్వాత వేసుకొని మొక్కలను పెంచుకున్నాను. ఇదే నిమ్మ తోట సుమారుగా మనకు 3 ఎకరాలు ఉంటుంది. తర్వాత బత్తాయి కూడా 4 ఎకరాలు ఉంటుంది. ఈ 3 ఎకరాల నిమ్మ తోటలో నేను చెట్లు చిన్నగా ఉన్న సమయంలో తైవాన్ బొప్పాయి సీడ్ తెచ్చుకొని పెట్టుకున్నాం. మన దగ్గర గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో జీవామృతము, పంచపత్ర కషాయాలు, దశపర్ణి కషాయాలు ఇలాంటి అనేక రకాలుగా మనకు ప్రకృతి విధానంలో చేస్తున్నందువల్ల మరి 3 సంవత్సరాలు బొప్పాయి 100% నాకు ఫలితం ఇచ్చింది. నెల రోజులు మీరు ఊరికే గాలి వాతావరణం రూమ్లో పెట్టినా కూడా ఏ మాత్రం టేస్ట్ కూడా చెడిపోకుండా నిమ్మ కానివ్వండి, బత్తాయి కానివ్వండి, ఏ పండైనా సరే. ఎందుకు అనంటే ఇందులో ఎలాంటి రసాయనాలు లేవు, పూర్తిగా ప్రకృతి వ్యవసాయమే. రెండోది, కొనుక్కునే వాళ్ళు ఈ పచ్చడిను సంవత్సరం వరకు నిల్వ ఉంటుందని చెప్పి అందరూ మరి చెప్తూ ఉన్నారు. ఉద్యాన పంటల్లో 8 ఎకరాల్లో మామిడి తోటను పండిస్తున్నాడు. 8 సంవత్సరాల పాటు ఈ తోటను పెంచుతున్నాడు. ఈ పంటకు జీవామృతంతో పాటు మల్చింగ్ మాత్రమే చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మామిడి చెట్లు ఇవి గత 8 సంవత్సరాల క్రితం పెట్టిన చెట్లు. ఇవి ఇప్పుడు కాపుకు వచ్చినాయి. ఇందులో కేవలము మేము మల్చింగ్ మాత్రమే చేస్తాము. ఏ చెట్టు దగ్గర చూసినా ఆకులలాలు, గడ్డి గాదం పరిచే ఉంటున్నాయి. దీనికి మేము కొద్దిపాటి నీరుతో ఈ చెట్లన్నీ కూడా సంరక్షించుకుంటూ చక్కగా ఫలాలను ఎలాంటి రసాయనాలు వేయకుండా పండిన తర్వాత కూడా మనము ఈ యొక్క ప్రకృతి గడ్డిలో పండబెట్టి అట్లాంటివి మరి ఇస్తున్నాను. దీంతో పాటు ఆరోగ్యాల సిరి అయిన ఉసిరి పంటను పండిస్తున్నాడు. సేంద్రియ పద్ధతిలో పండించిన ఉసిరిలో విటమిన్ సితో పాటు అనేక రకాల పోషక పదార్థాలున్నాయంటున్నాడు. ఈ పంట 4 నెలల్లో కాపుకొస్తుంది. ప్రధానంగా ఉసిరి పంట ఏ పెట్టుబడి అవసరం లేదు. మానవులకు పోషకాలున్న ఆహారాల్లో విటమిన్ సి హైయెస్ట్ ఉండేది ఈ పంటనే. ఇందులో మేము ఏం వేయలేని కూడా వేయలేదు. ఏం వేయకపోయినా కూడా అది ఇగో ఇంత పంట వస్తూ ఉంది. రైతులు పెట్టుబడులు పెట్టుకొని అప్పుల పాలైపోయి ఆత్మహత్యలకు గురి అవుతున్నారు. కాబట్టి ఒట్టి వేస్ట్ ల్యాండు, ఊరికే ఉండే ల్యాండ్లలో ఇంత పాదు తీసి 4 చెట్లు పెట్టుకుంటే సంవత్సరంలో సుమారుగా 3-4 మాసాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి రైతులకు చాలా ఉపయోగకారిగా ఉంటుంది. ఉద్యాన పంటలతో పాటుగా అనేక రకాల కూరగాయల్ని కూడా పండిస్తున్నాడు సత్తిరెడ్డి. ఆయన తీగపందిరి తోటల్ని పెంచుతున్నాడు. ప్రధాన పంటగా తీగపందిరి తోటల్ని వేసి అందులో అంతర్ పంటలుగా కూరగాయల్ని పండిస్తున్నాడు. వీటికి వారానికి ఒకసారి జీవామృతం పారిస్తున్నాడు.
పండ్ల తోటలతో పాటు 4 ఎకరాల్లో కూరగాయలను పండిస్తున్నాడు సత్తిరెడ్డి. 1 ఎకరంలో పందిరి పంటలైన సోర, బీర, కాకర, దొండలాంటి పంటలను పండిస్తున్నాడు. మొక్కలుగా ఉన్నప్పుడు వాటిని తాడుతో తీగలాగా పైకి పారిస్తే మన వాతావరణంలో ఉండే గాలి తగిలి పంట బాగా వస్తుందంటున్నాడు. దీంతో ఒకసారి నాటితే కాకర 10 నెలల పాటు, అనపకాయ 3 నెలల పాటు, దొండను ఏకంగా 4 సంవత్సరాల పాటు పంట తీయొచ్చంటున్నాడు సత్తిరెడ్డి. ఈ తీగ పందిరిలో మనము మామూలుగా ఏవైనా కింద పెట్టి దారాలు కట్టినట్టయితే పై తీగకి పందిరికి ఎక్కిస్తే భూమి మీద వేసిన దానికంటే పందిరికి ఎక్కించింది వాతావరణంలో గాలి తగిలి బాగా ఎక్కువ కాయ, ఎక్కువ కూరగాయలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇందులో పందిరిలో అంటే సోర, బీర, కాకర, దొండ ఇలాంటివన్నీ కూడా పందిరి కూరగాయలు అంటారు. ఈ కూరగాయలలో రైతు సోదరులందరూ కూడా మరి తక్కువ పెట్టుబడితోని మరి వేసినటువంటి పందిరిలో ఆ చెట్లను కింద పెంటలు వేసి పెంట మీద పెంచినటువంటి వాటిని పై తీగకు అందించినట్టయితే 3 నెలలు కాసేది మనకు 6 నెలలు కూడా కాసే అవకాశం ఉంటుంది. కాకర ఉంది ఇంచుమించు 10 మాసాలు, ఏడాది కూడా వస్తుంది. సోర 3-4 మాసాలు వస్తుంది. అదే దొండ పెట్టుకుంటేనైతే 3-4 సంవత్సరాలు పండించుకోవచ్చు. తీగజాతి పంటల కింద ఉండే ప్రదేశంలో అంతర్ పంటలుగా పాలకూర, టమాటా, చుక్కకూర, బెండ, గోరుచిక్కుడు లాంటి అనేక రకాల పంటలను పండిస్తున్నాడు. ఈ అంతర్ పంటలు వేయడం వల్ల సంవత్సరం మొత్తం నిత్యం ఆదాయం వస్తుందంటున్నాడు సత్తిరెడ్డి. మిగతా భూమిలో వంకాయ, టమాటా, మిరప, వేరుశెనగ లాంటి పంటలు వేశాడు. పెట్టుబడి లేకుండా పండించే ఈ పంటలతో రైతులకు మంచి లాభాలు వస్తాయి. దీంతో పాటు ఆముదం ప్రధాన పంటగా వేసి అందులోనూ కందులు అంతర పంటగా పండిస్తున్నాడు. మరి ఇలాంటి తీగజాతి పంటలు పెట్టుకుంటే ప్రతి పంటలో అంతర పంటలు అనేకం పంటలు ఒక్కటే కాకుండా ఇందులో కింద టమాటా వేసుకుంటాను, పాలకూర వేసుకుంటాను, చుక్కకూర వేసుకుంటాను, ఇందులో బెండ వేసుకుంటాను, గోరుచిక్కుడు వేసుకుంటాను. ఇలాంటి కూరగాయలు సంవత్సరం అంతా కూడా పండించుకునే రైతు నిత్యము కూడా మనకి డబ్బు రూపంలో వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. తినేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అందరూ వచ్చి నా దగ్గర ఇక్కడ వచ్చి కొనుక్కొని పోతారు ప్రేమతో. రైతు తన పంటలకు తానే ఒక మార్కెటింగ్ వ్యవస్థను సృష్టించుకోవాలంటాడు సత్తిరెడ్డి. గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలకు ఎంతో డిమాండ్ ఉంటుంది. తాను పండించిన కూరగాయల్ని చుట్టుపక్కల ఉన్నవాళ్లు స్వయంగా తన వ్యవసాయ క్షేత్రానికి వచ్చి కొనుక్కొని వెళ్తుంటారంటారాయన. పండిన పంటలను మార్కెటింగ్ చేసుకోవడంలో రైతులు ఎక్కువ పాత్ర పోషించాలంటున్నాడు సత్తిరెడ్డి. మార్కెట్లో ప్రకృతి విధానంలో పండించిన పంటకు ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే మార్కెట్ వ్యవస్థను కూడా రైతులే చూసుకోవాలి. దాంతో వినియోగదారులు ఆరోగ్యంగా ఉంటారు, పండించే వారికి లాభదాయకంగా ఉంటుందంటున్నాడు సత్తిరెడ్డి. మనం మార్కెట్ వ్యవస్థ కూడా మనమే చేసుకోవాలి. మనం పండించిన కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా అమృతాహారం వేసి పండించినాయి అంటే వాళ్ళు వచ్చి కొనుక్కొని తీసుకొని పోతారు. రైతుకు బాగా ఉంటాడు, వినియోగదారులు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఈ విధానాన్ని మనం అందరం ఆచరిస్తే బాగుంటుందని నా సంకల్పం. మామిడి తోటలో ఆముదం ప్రధాన పంటగా పండిస్తూ అందులో అంతర్ పంటలుగా కందులు వేశారు. దీన్ని కోసిన తర్వాత నేరుగా వినియోగదారులకు అందించకుండా పప్పుగా చేసి అమ్ముతున్నారు. దీంతో వినియోగదారులకు ఎక్కువగా ఉపయోగపడుతుందంటున్నారు. అలాగే తన పొలంలో పండించిన వరిని ముడిబియ్యంగా మార్చి అమ్ముతున్నాడు. అమృతం లాంటి ఆహారం కావాలంటే రైతుల దగ్గరికే వినియోగదారులు వెళ్ళాలి. ఇందులో మామిడి చెట్లు వీటిని చూస్తూ వీటి రక్షణలోనే మళ్ళీ నేను కంది కూడా వేసుకున్నాను. ఈ కంది పప్పులన్నీ నేను మళ్ళీ మార్కెట్లో నేను ఇసురాలతో ఇసిరిచ్చి పంటను తీసుకొని మరి అందరికి కూడా కందిపప్పు, ముడి బియ్యము, మరి ఇలాంటి ప్రకృతి పళ్ళను బత్తాయి, నిమ్మ, ఉసిరి, సపోటా లాంటి అన్ని పళ్ళను కూడా నేను ప్రకృతి పరంగా పండించినవి నేను మార్కెట్లో ఇస్తుంటాను. ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఈ విధానంలో పండిన పంటలు తినాలని, నూరేళ్ళు ఉండాలని ఆరోగ్యంగా కోరుకుంటూ నేను మరి ఇలాంటి పంటలు పండిస్తూనే ఉన్నాను. ఇది నాకు మంచి ఫలితం ఇస్తుంది, ఆరోగ్యంగా ఉంటున్నాను. సత్తిరెడ్డికి నీళ్ల సమస్య ఉంది. దానికోసం తన పొలంలో ఒక పాండు లాంటి కుంటను నిర్మించుకున్నాడు.
దీంట్లో వర్షం నీటిని ఒడిసిపడుతున్నాడు. ఈ నీటిని తన పొలానికి డ్రిప్లతో అందిస్తున్నాడు. రీసెంట్గా ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీతో ఒక పాలీ హౌజ్ను కూడా నిర్మించుకున్నాడు సత్తిరెడ్డి. ప్రకృతి వ్యవసాయంలో భూమికి గోవుకు రెండింటికి అవినాభావ సంబంధం ఉందంటాడు సత్తిరెడ్డి. ఒక్క ఆవుతో స్టార్ట్ చేసిన సేంద్రియ వ్యవసాయంలో ఇప్పుడు 20 ఆవుల్ని పెంచుతున్నాడు. మన దేశీయ ఆవుల్లో ఉండే పోషకాలను భూమికి గనక అందిస్తే ఎన్నో రకాల లాభాలున్నాయంటాడు. ఆవులతో వచ్చే వ్యర్థాలతో స్వయంగా జీవామృతం తయారు చేసి పొలానికి పారిస్తున్నాడు. మన దేశంలో 30 నుంచి 34 జాతుల దేశీయ ఆవులున్నాయి. సత్తిరెడ్డి మొదట్లో రసాయనాలతో వ్యవసాయం చేశాడు. ఆ తర్వాత 2006లో సుభాష్ పాలేకర్ పద్ధతిలో వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు ఒక ఆవుని కొన్నాడు. ఒక్క ఆవుతోనే తనకున్న పొలాన్ని సాగు చేశాడు. ప్రస్తుతం ఆయన దగ్గర 4 జాతుల దేశీయ ఆవులున్నాయి. గుజరాత్ నుంచి గిర్ జాతి, ఒంగోలు నుంచి ఒంగోలు జాతి, మధ్యప్రదేశ్ నుంచి పొట్టి రకం జాతి, పుంగనూరు నుంచి పుంగనూరు ఆవులను తీసుకొచ్చి పెంచుతున్నాడు. ప్రధానంగా గోవులు తీసుకుంటే గోవులలో మనకు కనీసం 30-34 జాతులు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఒక 3-4 జాతులు మన దగ్గర ఉన్నాయి. గో ఆధారిత వ్యవసాయం చాలా ఉపయోగకరమని పాలేకర్ గారు మనకు సెలవు ఇచ్చిండ్రు. మొదట్లో ఒక్క ఆవునే తెచ్చుకున్నాను. అయితే అది ఆవుతోని ఇవన్నీ చేయటం జరిగింది. అనేక రకాలైన సూక్ష్మ జీవ పోషకాలు ఏవైతే భూమిలో ఉండాలో అవన్నీ కూడా ఈ గోవు మూత్రం పేడ ద్వారా మనకి లభించి భూమి బలోపేతమయ్యి ప్రకృతి పర్యావరణ పరిరక్షణ జరుగుతూ ఉంది. దా భాగంగానే నేను ఈ ఆవులను ఒక ఆవు తర్వాత అన్ని దేశవాళీ ఆవులను, ఇటు గుజరాత్ నుంచి గీర్ ఆవులను, మన ఒంగోలు దగ్గర నుంచి ఒంగోలు ఆవులను, తర్వాత మధ్యప్రదేశ్ నుంచి ఒక పొట్టి రకం ఆవులను, పుంగనూరు ఇలాంటి 3-4 జతల ఆవులను తెచ్చుకొని వాటిని పోషించుకుంటూ వ్యవసాయాన్ని ఈ మధ్యన ఎక్కువ చేసుకున్నాను. మన దేశంలో ఉన్న దేశీయ ఆవులో 24 రకాల పోషకాలున్నాయి. ఇవి భూమికి ఎంతో లాభదాయకంగా ఉంటాయి. భూమికి కావలసిన జీవ అణువులు, సూక్ష్మ పోషకాలన్నీ ఆవు మూత్రం, పేడలో ఉంటాయి. ఈ రెండింటిని పప్పు, పిండి, బెల్లం, పుట్టమన్నుతో కలిపి తయారు చేసిన జీవామృతాన్ని పొలానికి పారిస్తే ఇంకా ఎక్కువ లాభాలుంటాయంటున్నాడు సత్తిరెడ్డి. ఇలా చేయడం వల్ల భూమికి పర్యావరణానికి ఎంతగానో లాభం ఉంటుందంటున్నాడు. పెట్టుబడి లేకుండా ఆవుతోనే వచ్చే వ్యర్థాలను సరైన విధంగా ఉపయోగించుకుంటే రైతే రాజవుతాడంటున్నాడు సత్తిరెడ్డి. దీంట్లో ప్రధానంగా భూమికి కానీ మనుషుల ఆరోగ్యానికి లాభకారిగా ఉండటం కారణం ఏమంటే ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. 24 రకాలైనటువంటి రసాయన మరి ఈ యొక్క పదార్థాలు ఇందులో కలిగినటువంటి మూత్రం కావచ్చు, పేడ కావచ్చు, వీటన్నిటిలో అనేక రకాలుగా మనకి సహకారంగా ఉంటున్నాయి. కాబట్టి భూమికి గోవుకు అనుసంధానం, గోమాతను మనం ఎవరైతే ప్రేమిస్తుంటామో రైతులుగా, మరి అదే భూమికి మనుషులకు కూడా ఆరోగ్యానికి కూడా ఇవే చాలా సహకారిగా ఉంటాయి. ఒకవేళ పంటకు పురుగు తగిలితే ఏం చేయాలో కూడా వివరంగా చెబుతున్నాడు సత్తిరెడ్డి. 1 లీటర్ ఆవు మూత్రంలో 10 లీటర్ల నీటిని కలిపి పిచికారీ చేస్తే ఎలాంటి పురుగు ఉండదు. దాంతోపాటు పంచపత్ర కషాయాలు, దశపర్ణి కషాయాలతో పాటు అనేక రకాల ఆకులతో కలిసి చేసిన కషాయాలను పిచికారీ చేస్తున్నాడు సత్తిరెడ్డి. ఇలా ప్రకృతిలో దొరికే ఆకులతో స్వయంగా కషాయాలు తయారు చేసుకుంటే రసాయనాలతో పండించిన పంట కంటే ఎక్కువగా పంట దిగుబడి వస్తుంది. మనము మామూలు రసాయన వ్యవసాయాల్లో తిరిగిపోకుండా ఈ యొక్క గోవు ఆధారంగా చేసే వ్యవసాయం ఏదైతుందో భూమికి బలోపేతం చేస్తూ మన ఆరోగ్యాలను కాపాడుతూ పర్యావరణ పరిరక్షణ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఇందులో గోమూత్రంతో మనము వ్యవసాయం చాలా చేస్తుంటాం. జీవామృతం చేసేటప్పుడు 10 లీటర్ల మూత్రాన్ని 10 కేజీల పేడను తీసిపోయి వేసి 2 కిలోల బెల్లము, 2 కిలోల పిండి వేసి ఇంత పిడికడు పుట్టమట్టి వేసి జీవామృతం తయారు చేసుకుంటాం. ఆ జీవామృతం మనకి చాలా విశేషమైనటువంటి మరి భూమికి కావలసిన పోషకాలను, సూక్ష్మ జీవన ద్రవ్యాలను తయారు చేస్తూ మనకు పంటకు కావలసినటువంటి అన్నిటిని కూడా అవి అందిస్తున్నాయి. పోషకాలే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా
ప్రకృతిలో సంభవించేటువంటి మొక్కలకు, చెట్లకు, పైర్లకు వచ్చేటువంటి ఏ వ్యాధులైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా కేవలము గోమూత్రంతోనే చాలా వరకు నిరోధించే శక్తి ఉంది. 1 లీటర్ మూత్రానికి 10 లీటర్ల ఆవు మన నీళ్ళను కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే విశేషమైనటువంటి అనేక రోగాలను కూడా నివర్తించుకోగలుగుతాం. అంతేకాదు, ఆవుతో ఎన్నో రకాల లాభాలు కూడా ఉన్నాయి. ఆవును వెన్నుతో తట్టితే మనకు ఆరోగ్య సమస్యలు రావు. ఆవు ఉన్న ప్రదేశంలో చుట్టూ 3 మీటర్ల వరకు రేడియేషన్ రూపంలో దాని ప్రభావం ఉంటుంది. ఆ వాతావరణం మనిషి శరీరానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందంటున్నాడు సత్తిరెడ్డి. వీటిని వెన్ను మీద తట్టినా, ఇట్లా వెన్ను పట్టుకొని వెన్నుపూస మీద రాసినా కూడా ఆరోగ్యాలు బాగుపడుతుంటాయి. దీనికి ఎక్కడ ఒక 3 మీటర్ల దూరము దీని యొక్క రేడియేషన్ ఉంటుంది. ఈ రేడియేషన్ వల్ల మనకు జబ్బులు కూడా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇంత మంచి గోమాతను మనము మరి ప్రేమతో ప్రేమికులుగా మనము గోమాతను పెంచుకొని గోమాత ద్వారా రైతుకు కావాల్సిన అన్ని రకాల పంటలు పండించుకొని మనము ఆరోగ్యంగా ఉండొచ్చు అనేటువంటిది నాకు విశ్వాసము. ఆ దిశగానే నేను పయనిస్తూ మరి వ్యవసాయం చేస్తున్నాను. రసాయనాలతో పండించిన పంటలు రైతులకు, వినియోగదారులకు ఇద్దరికీ నష్టం. అదే ప్రకృతి విధానంలో పండించే పంటలకు పండించే రైతులు ఆరోగ్యంగా ఉంటారు, తినే వినియోగదారులు ఆరోగ్యంగా ఉంటారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయమే చేయాలంటాడు సత్తిరెడ్డి. దీంతో భూమి చెడిపోదు, వాతావరణానికి నష్టం లేదు. నిత్యం మనం ఆరోగ్యంగా, మన చుట్టూ ఉండే ప్రకృతి ఆరోగ్యంగా ఉంటుందంటున్నాడు. అంతేకాదు, తన క్షేత్రంలో పనిచేసే మనుషులను తన సొంత వాళ్లలాగే చూసుకుంటాడు. వారికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తాడు. యజమాని మీద పనివాళ్లకు నమ్మకం కుదరకపోతే వ్యవసాయమంత సులువుగా ముందుకు సాగదని ప్రతి ఒక్క రైతు గ్రహించాలంటాడు సత్తిరెడ్డి. భూమికి, గోవుకు అనుసంధానం చేయటం ప్రకృతి వ్యవసాయం లక్ష్యం. ప్రకృతి పద్ధతిలో పండించిన అమృతం లాంటి అన్నం కావాలంటే రైతు దగ్గరికే వెళ్ళాలి అంటాడు సత్తిరెడ్డి. రసాయనం లేని అమృతం లాంటి పంటను అందరూ పండించాలి. తను చేస్తున్న గో ఆధారిత వ్యవసాయం తన భూమిలో, పంట దిగుబడిలో, జీవితంలో ఆరోగ్యకరమైన మార్పులు తీసుకొచ్చిందంటారాయన. ఇదంతా మన సంస్కృతిలో ఉన్న గొప్పదనమేనని గర్వంగా చెప్తాడు సత్తిరెడ్డి. ఇది ఇవాల్టి సాగుబడి. మరో రైతు సక్సెస్ స్టోరీతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.